పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో వారి చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించారు. కార్యక్రమాన్ని పురస్కరించుకుని బీజేపీ పెద్దపల్లి జిల్లా నాయకులు శ్రీమతి సోమారపు లావణ్య మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు గొప్ప భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, చరిత్రకారుడు, పాత్రికేయుడు, సామాజికవేత్త, రాజకీయ శాస్త్రవేత్త, భారతీయ జనసంఘ్ పార్టీ పూర్వ అధ్యక్షులు మరియు బీజేపీ పార్టీ సిద్ధాంతమైన ఏకాత్మ మానవతావాదం అంత్యోదయను ప్రపంచన పండిత్ దీన్ దయాళ్ గారిని వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. అదేవిధంగా సుల్వ లక్ష్మీ నరసయ్య మాట్లాడుతూ దేశం అంతా వారి జయంతి ఉత్సవాలు మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరుగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుల్వ లక్ష్మీ నరసయ్య, మహావతి రామన్న, సోమారపు అరుణ్ కుమార్, అడ్వకేట్ సితకారి చంద్రశేఖర్, ఎయిర్టెల్ సునీల్, ఆర్ఏ మధు, రాజమల్లు, శ్రవణ్ కుమారస్వామి, బూడిద సతీష్ బూడిద, రమేష్, మేడి రాజు పాల్గొన్నారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, హితైషులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పండిట్ దీన్ దయాళ్జీ ఈ దేశానికి ఆదర్శం, జాతీయవాది, ఈ దేశాన్ని ముందుకు నడిపించాలన్నటువంటి గొప్ప దార్శనికుడు. ఆయన ప్రవచించినటువంటి ఏకాత్మత, మానవతావాదం, గాంధీ సోషలిజం, అంత్యోదయ, చిట్ట చివరి వ్యక్తి కూడా ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయితే అనుభవిస్తూ ఉన్నాడో చిట్ట చివరి వ్యక్తి కూడా అందాలనేటువంటి సదుద్దేశంతో, ముందు చూపుతోటి అంత్యోదయను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. మరి వారు ఏదైతే మార్గదర్శనం చేశారో దానికి అనుగుణంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఒక సామాన్యమైనటువంటి మరి ఎక్కడో ఎస్టీలలో చిట్ట చివరి ఉన్నటువంటి వ్యక్తిని దేశ ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రపతి పదవికి మరి ఎంపిక చేయడం జరిగింది. మరి అంత్యోదయ ప్రతి నెల సామాన్యమైన వ్యక్తులకు 30 కిలోల బియ్యం అంత్యోదయ కార్డులు ఏవైతున్నాయో అవి కూడా వారి యొక్క ఆలోచనే. ఈ విధంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను దేశ ప్రజలకు అందించాలన్నటువంటి సదుద్దేశంతో, జాతీయ భావంతో దేశాన్ని ప్రపంచంలో మరి పేరెన్నికగా మనం గర్వించదగ్గ దేశంగా తీర్చిదిద్దాలన్నటువంటి అంశం ఏదైతే ఉన్నదో వారు ప్రవచించిన దాన్ని ఆధారంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ మరి ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో వారి జయంతి ఉత్సవాలలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి जय जय माता, भारत माता, जय जय माता, भारत माता, भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद. కొనసాగిద్దాం దీన్ దయాళ్ గారి ఆశయాలను, కొనసాగిద్దాం పండిత్ దీన్ దయాళ్ గారి ఆశయాలను, భారత్ మాతా की जय, माता की जय. మరి ఈరోజు మన జాతీయవాది మరి దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి సందర్భంగా మరి వారికి పుష్పాంజలి ఘటించడం జరిగింది. మరి వారు రాజస్థాన్లో ఒక మారుమూల గ్రామంలో జన్మించి మరి దేశం కోసం వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారిని స్మరిస్తూ వారి యొక్క స్ఫూర్తిని మనమందరంగా వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని తెలియజేస్తూ మరి వారు అంత్యోదయంగా ఉండాలని, అదేవిధంగా ఏకతా మానవతావాదాన్ని మరి ముందుకు తీసుకొచ్చి మరి జనసంఘని కూడా భారతీయ జనతా పార్టీని విలీనం చేసి మరి భారతీయులు అలాగే జాతీయవాదాన్ని మరి గ్రౌండ్ లెవెల్ అంటే కింద స్థాయి దాకా కూడా తీసుకెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి వారు. మరి రాజస్థాన్కి మొట్టమొదటిగా ప్రచారంగా మరి విధులు నిర్వహించి, అదేవిధంగా మరి దేశం కోసం మరి త్యాగం చేసి మరి ఎంతో మందిని మరి యొక్క ఏకతావాదంలో వారిని విలీనం చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి వారి యొక్క ఆశయాలు మనం ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.